రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడులు తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తంగా 8 డ్రోన్లు చొచ్చుకు వెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్పై 70 మిసైళ్లు 100 డ్రోన్లతో విరుచుకుపడింది. రైట్ క్రిస్మస్ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయమైన దాడి చేసిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు ఆయన. ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ముందస్తు ప్రణాళికతోనూ ఆ భాగంగానే వ్యూహం జరిగింది. దాడి మాత్రమే కాదు, దాడి ఎప్పుడు చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసానికి తెరలేపారన్నారు. ఇంతకంటే అమానుషం ఏముంటుందని జెలెన్స్కీ ప్రశ్నించారు. రైట్ ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడులు తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తంగా 8 డ్రోన్లు చొచ్చుకు వెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్పై 70 మిసైళ్లు 100 డ్రోన్లతో విరుచుకుపడింది. అలాగే క్రిస్మస్ పర్వదినాన రష్యా చేసిన దాడికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ముందస్తు ప్రణాళికతోనూ ఆ భాగంగానే వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు, దాడి ఎప్పుడు చేయాలనేది కూడా ముందే నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసానికి తెరలేపారు.
ఇంతకంటే అమానుషం ఏముంటుందని జెలెన్స్కీ ప్రశ్నించారు.